ఆశ్రయ వికలాంగుల సమైక్య వివాహ పరిచయ వేదిక ద్వారా గత 4 సంవత్సరాలుగా దివ్యాంగులకు వివాహాలు చేయడం జరుగుతుందని ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య అధ్యక్షులు సురేష్ కుమార్ తెలిపారు. ఆదివారం కాకినాడ నగరంలోని గాంధీ భవన్లో ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో దివ్యాంగుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షులు సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ సమైక్య ద్వారా ఆదరణలో గత 4 ఏళ్లుగా 32 జంటలకు వివాహాలు చేయడం జరిగింది అని అన్నారు. అదేవిధంగా వారికి కనీస సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తమ సమైక్య ద్వారా దివ్యాంగుల సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సమైక్య సభ్యులు సుభద్ర, డాక్టర్ విజయలక్ష్మి, కె పాల్రాజ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు గాంధీ భవన్లో దివ్యాంగులకు ఈ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశాం. దీనికి మన ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎంతోమంది దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా 70 మంది ఈ కార్యక్రమంలో ఇప్పటికీ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. దీంట్లో మన డాక్టర్ విజయ్ గారు, అలాగే మన లాయర్ గారు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వివాహాలు చేసుకున్న తర్వాత వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటనే మీద అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా ఇప్పుడు ఒక 200 మంది తల్లిదండ్రులు అండ్ డిజబిలిటీస్ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా మన ఎన్సిఎస్ ఫౌండర్ ఆయన మురళీ గారు, తర్వాత డిపిఆర్ స్వామి గారు, ఆడిటర్ గారు, అలాగే మా పాలరాజు గారు, సుబ్బారావు మాస్టర్ గారు, అలాగే పాపిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తర్వాత ఆగస్టు నెలలో మనం 6 జంటలకి వివాహాలు జరిపించడానికి మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ముందుకు వెళ్తాము. లేకపోతే జెనెటిక్గా వాళ్ళ ఫ్యామిలీస్లో రన్ అయిన డిసీజెస్ మాత్రమే నెక్స్ట్ జనరేషన్స్ కంటే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా 100% వస్తాయని గ్యారంటీ లేదండి. జీన్స్ని బట్టి ఒక్కొక్క జనరేషన్లో అవి ట్రాన్స్మిషన్ అవ్వచ్చు, లేకపోతే అవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా ఓన్లీ లోపల మాత్రమే ఉండి బయటికి మనిషి నార్మల్గా కూడా ఉంటారు. కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసం ఎవరూ భయపడొద్దు. పెళ్ళి అనేది జీవితంలో ఒకరికి ఒకరు తోడు. పిల్లలు అనేది నెక్స్ట్ మనిషి భార్య భర్తకి తోడుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని భార్యాభర్త సరిగ్గా ఉంటే పెంచే విధానాన్ని బట్టి ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్గా ఉన్న ప్రాబ్లం లేదండి. మెంటల్గా ఎటువంటి హ్యాండిక్యాప్ లేకుండా వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా ఉంటే సొసైటీ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఈ రోజుల్లో నేను నమ్మేది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కన్నా మెంటల్ హ్యాండిక్యాప్డ్ డేంజర్. అది లేకుండా మీ పిల్లల్ని మంచిగా పెంచి భవిష్యత్తు తరాలకి మంచి పిల్లల్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. సక్రమంగా ముందుకు నడిచే విధంగా వాళ్ళని పరిచయం చేయడం, వాళ్ళని వాళ్ళ ఇరు వర్గాల వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని అటువైపు ఇటువైపు వాళ్ళని కూడా ఒప్పించడం, వాళ్ళ యొక్క వికలత్వాన్ని ఒక సకలత్వంగా ఒక ప్లస్గా చూపించి, ఒక స్ట్రెంగ్త్గా చూపించి ఆ వివాహాన్ని విజయవంతంగా చేయడం అనేది చిన్న విషయం కాదు అది. అలాగే మా సురేష్ కుమార్, తనకి ఇంకా పెళ్లి కాకపోయినా సురేష్ కుమార్ ఈ పెళ్ళైన ఈ దివ్యాంగుల జంటలు ముందు ప్రయాణంలో వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా, చిన్న ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చినా సమకూర్చుకుంటూ ఇరు వర్గాల్ని మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళకి రథసారథిగా ఉండి సయోధ్య చేసి ఈ దివ్యాంగుల వివాహాలు చేసి వదిలేయడం కాకుండా వివాహమైన దంపతులకు కూడా పూర్తి తన బాధ్యత వహించడం అనేది ఇంకో గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పాపిరెడ్డి గారు, అలాగే మా సుబ్బారావు గారు, అలాగే డాక్టర్ విజయ్ గారు, ఈవిడ చాలా ప్రత్యేకంగా ఈరోజు ఈ దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే పుట్టేది దివ్యాంగులు కాదు, కేవలం దివ్యాంగులు అనేవాళ్ళు మేందరికం వల్ల లేకపోతే ఇంకేమైనా ఇతర సమస్యల వల్ల, జన్యుపరమైన సమస్యల వల్ల వస్తాయి తప్పితే వీరిద్దరూ చక్కగా పెళ్లి చేసుకోవచ్చు అనే విషయాన్ని పూర్తిగా ఆవిడ ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి మా